మన కొలువులు కొల్లగొడుతుండ్రు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో సబార్డినేట్గా కర్నూలు జిల్లాకు చెందిన రఘునాథ్ రెడ్డికి కొలువు. కారుణ్య నియామకం కింద సర్కారు ఉద్యోగం. తెలంగాణ బిడ్డలకు ఇవ్వకుండా పక్క రాష్ట్రం వారికి ఎలా దారదత్తం చేస్తారంటూ కూడా నిరుద్యోగుల ఆగ్రహం. ఏమున్నది, మొత్తం అదే పని చేస్తున్నారు. ఎక్కడికక్కడ జరుగుతున్న వ్యవహారం ఇదే. టీఎస్పీఎస్సీల సభ్యుడు ఆంధ్ర వ్యక్తే, విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించిన దాంట్లో ఆంధ్ర వ్యక్తులే. ఆఖరికి ఏంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కారుణ్య నియామకం కింద కూడా ఆంధ్ర వ్యక్తి. ఇంకెక్కడ తొలి అయిపోయా. ఇక రాజయ్యకు మొండి చేయి, ఢిల్లీకి పోయిన దేకని కాంగ్రెస్ పెద్దలు. అపాయింట్మెంట్ దొరక్క పడిగాపులు చేర్చుకోవద్దు అంటూ ఉన్న మహిళా నేతలు ఏటూ తేల్చుకోలేక బిత్తరపోయిన రాజయ్య అంచు కూడా ప్రధాన అంశాంశం. చేసినే అసలే నీ మీద A to Z ఆరోపణలు ఉన్నాయి. ఎందుకన్నా రాజన్న, నీకు మంచి ఎమ్మెల్యే ఇచ్చే, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే, మంచి ఏంది పూర్తి స్థాయిలో భరోసానిచ్చే. ఇప్పుడు అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరు. అధికారం లేకపోతే వీళ్ళకి అసలు వీళ్ళకేంది అంటే దినదిన గండంగా మారిపోతుంది నాయకులకు. నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఈ నెంబర్కు పూర్తి స్థాయిలో మీ సహకారం కూడా అందించండి. ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మనకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కూడా పూర్తిగా కూడా ప్రతి ఒక్కరి సహకారం కూడా అవసరం. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నేను గతంలో వివరించిన. పూర్తి స్థాయిలో మన మీద ఎఫ్ఐఆర్లు నమోదైంది కానీ, ఇన్వెస్టిగేషన్కి వెళ్ళింది కానీ, అన్ని రకాలుగా పూర్తయినాయి. భవిష్యత్తులో మరే రకమైన కూడా ఇప్పటికే ఇంకొక 2 నోటీసులు ఎక్కడ నుండి వచ్చినాయట. ఇలా ఏంది అంటే చీటికి మాటికి ఉరిక్కిపడే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. ఓపికగా మేము చెప్పే ఆరోపణలు, మేము చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయో, మేము చెప్పే లోపాలు, మీ ప్రభుత్వ లోపాలు అన్నింటినీ కూడా మీరు పూర్తి స్థాయిలో ఆరోగ్యకరమైన విమర్శగా తీసుకొని వాస్తవాలను గ్రహించి రంజిత్ ఏదో చెప్తున్నాడు, వైఆర్ టీవీ ఏదో చెప్తున్నదని ఆలోచించుర్రు తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా నోటీసులు ఇస్తే అది మీకే నష్టం, మీకే అన్యాయం. మీ ప్రభుత్వం కూలడానికి మొదటి నాంది నేనే అవుతా. అది మీకు అర్థమైంది అని నాకు ఇప్పటికే అర్థమైంది, మీకు కూడా అర్థమైందని తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో మీకు చాలా క్లారిటీగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి